అనకాపల్లి జిల్లా కేంద్రంలో ఊహించని విషాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో అమర్చినటువంటి ఎయిర్ కండిషనర్ మృత్యుపాశంగా మారుతుందని ఎవరు ఊహించలేదు. ఒక ఏసీ మిషన్ బాంబులా పేలి ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అనకాపల్లి పట్టణంలోని లక్ష్మీదేవిపేటలో ఈ విషాదం చోటు చేసుకుంది. విశ్రాంత ఉద్యోగి అయినటువంటి రేబాక రామారావు తన ఇంట్లోనే గదిలో గాఢ నిద్రలో ఉండగా తెల్లవారుజామున సుమారు 4 గంటల ప్రాంతంలో ఆ సమయంలో ఒక్కసారిగా గదిలో ఉన్నటువంటి ఎయిర్ కండిషనర్ భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ పేలుడు తీవ్రతకు ఏసీలోని గ్యాస్ లీక్ అవ్వడం, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో క్షణాల్లో మంటలు వ్యాపించాయి. ఆ మంటలు నేరుగా రామారావు పడుకున్నటువంటి మంచానికి, దుప్పట్లకు వ్యాపించాయి. గాఢ నిద్రలో ఉన్న ఆయనకు అసలేం జరుగుతుందో తెలుసుకునే లోపే మంటలు శరీరాన్ని చుట్టుముట్టాయి. పొగ కమ్ముకోవడంతో ఊపిరాడక మంటల తీవ్రతకు రామారావు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో పక్క గదిలోనే ఉన్న ఆయన భార్య, ఇతర కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై బయటకు పరుగులు తీయడంతో ప్రాణాపాయం తప్పింది. కానీ రామారావును కాపాడుకోలేకపోయారు.